కావలిపట్టణం తువల్పెంట సెంటర్ వద్ద నూతనంగా ప్రారంభమవుతున్న మిస్టర్ చికెన్ మటన్ అండ్ చికెన్ స్టోర్ నూతన ప్రారంభోత్సవానికి 24/1/2026 శనివారం ఉదయం 9 గంటలకు మన ప్రీతమ కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేయుచుండగా ఈ శుభ సందర్భంగా వారి ఆగమనానికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలుపుచున్నాము. ఇట్లు మీ శిష్యుడు షేక్ అల్హర్, కావలి నియోజకవర్గం టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సంక్రాంతి సంబరాల నేపథ్యంలో కావలి మున్సిపాలిటీలో ఆనందోత్సాహాల వాతావరణం నెలకొంది. కావలి మున్సిపాలిటీలో పనిచేస్తున్న సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, టెక్నికల్ సిబ్బంది అందరూ కలిసిమెలిసి సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొని మున్సిపాలిటీ సిబ్బందిని అభినందించారు. వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పూర్తయినప్పటికీ జనవరి నెలంతా వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతున్న సందర్భంలో కావలి మున్సిపాలిటీ సిబ్బంది గత 2 రోజులుగా క్యారమ్స్, టెన్నిస్, క్రికెట్ వంటి వివిధ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రీడా కార్యక్రమాల ద్వారా సిబ్బంది మధ్య స్నేహభావం పెంపొందించడమే కాకుండా ఒకరినొకరు మరింత దగ్గరగా తెలుసుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి ఆటల వల్ల మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వం పెరుగుతుందని, సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ మరింత మెరుగవుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ శాఖల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుండగా జనవరి నెలలో మొట్టమొదటిగా ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది కోసం ఈ తరహా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. క్రీడలపై అంకిత భావంతో పాల్గొన్న సిబ్బందిని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణలో ప్రత్యేక చొరవ చూపిన మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కావలి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరూ కూడా కలిసి, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి సిబ్బంది, టెక్నికల్, నాన్ టెక్నికల్ అందరూ కూడా కలిసి సంక్రాంతి పూర్తయినప్పటికీ సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలి. జనవరి 1 నుంచి కూడా ఈ జనవరి మాసంలో అన్ని కార్యక్రమాలను చేసుకోవడం ఆనవాయితీగా ఉన్న సందర్భంలో కావలి మున్సిపాలిటీ వారు దాదాపుగా 2 రోజుల నుంచి క్యారమ్స్, చెస్, టెన్నిస్, అదేవిధంగా షటిల్ బ్యాడ్మింటన్, అదేవిధంగా క్రికెట్ ఇవన్నీ టోర్నమెంట్ నుంచి ఒక స్నేహపూర్వమైనటువంటి వాతావరణంలో అందరూ కలిసి మెలిసి ఆటలు ఆడుకోవడం చాలా ఆనందమైనటువంటి సబ్జెక్టు. ముఖ్యంగా ఈ విధమైనటువంటి ఆటలు ఆడినందువల్ల వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని, ఒకరికొకరు పరిచయాలు ఇంకా దగ్గర అయ్యేదానికి, ఒకరొకరు మనస్తత్వాలని తెలుసుకునే దానికి ఇది బాగా దోహదపడుతుంది. కాబట్టి ఈ రోజున కావలిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత, అదేవిధంగా శారీరక దృఢత్వంతో పాటు ముందు రిలేషన్ అనేది బాగా డెవలప్మెంట్ ఉంటుంది. ఒకరికొకరికి మధ్య కమ్యూనికేషన్ బాగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వమే ఈ రోజున మొన్నటి రోజున రెవెన్యూ వాళ్ళకి జరిపారు. అదేవిధంగా మన జనవరి నెలలో సంక్రాంతికి ముందున మొట్టమొదటి టీచర్లందరికీ కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించడం జరిగింది. ఇది ఒక మంచి వాతావరణానికి నాంది పలికేటువంటి విషయం. దాంట్లో ధర్మిలో ఈరోజు కావలి మున్సిపాలిటీలు ఇది కూడా చేయడం కూడా చాలా ఆనందదాయకం. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరూ స్పోర్టివ్గా, అందరూ గెలుపులకి దగ్గరగా వచ్చారు. అందరూ కూడా చాలా స్పోర్టివ్తో పాటు ఒక డెడికేటెడ్తో, ఆట మీద మమకారం, ఆట మీద ప్రేమతో వాళ్ళు ఉన్నంతలో వాళ్ళు ఈరోజు ప్రాక్టీస్ చేసుకునేలా వచ్చి ఆడుతున్నారంటే ఆ డెడికేషన్ వాళ్ళ ఉన్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. అందరూ కూడా దీంట్లో విజయం సాధించినట్టే వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ మ్యాన్ డెవలప్మెంట్ అవుతుంది. దీనివల్ల ఎటువంటి ఒత్తిడిని ఎదుర్కొనేటువంటి శక్తి కూడా వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఇది భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు కావాలి మున్సిపాలిటీలో చేసే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా వాళ్ళ టీం అందరినీ కూడా ఏకీకృతం చేసి ఒక తాటి మీద తీసుకొచ్చి కమిటీలు వేసి అందరినీ కూడా ఫ్రెండ్లీగా, అందరితో కూడా నేను సుపీరియర్ ఆఫీసర్ అనే భావన కంటే కూడా అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళందరితో కూడా కలిసి మెలిసి చేసినందువల్ల రేపు వర్క్ కూడా అందరూ కలిసి టీం వర్క్ చేసేదానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల
కావలిలో ఇంకా మెరుగైనటువంటి రిజల్ట్లు సాధించేదానికి కూడా ఈరోజు అవకాశం ఉంది. కాబట్టి కావలి మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.